హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అనూస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో మనం రెగ్యులర్గా యూజ్ చేసే కిచెన్ సింక్ని ఇంట్లో ఉండే వాటితో ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా క్లియర్గా చూసేయండి. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం ఏమీ అర్థం అవ్వదు. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కు. వీడియోని మాత్రం ఫుల్గా చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా కమెంట్స్ ఉంటే కమెంట్ చేయండి, కమెంట్ సెక్షన్లో రిప్లై అయితే ఇస్తాను. ముందుగా మనం కిచెన్ సింక్ని రెగ్యులర్గా యూస్ చేస్తాం, కానీ మనం ఏం చేయలేకపోతాము. క్లీనింగ్ టైం ఉండదు, కొన్నిసార్లు పట్టించుకోము, 2 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేస్తుంటాం. కాకపోతే యూస్ చేయడం మాత్రం రెగ్యులర్గా యూస్ చేస్తాం. ఇప్పుడు మనం ముందుగా ఇది క్లీన్ చేసుకోవడానికి మనం ఏమేమి తీసుకోవాలో చెప్తాను. కిచెన్ సింక్ క్లీన్ చేసుకునే టైంలో మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం ఇంట్లో వాడతాం కదండి విమ్ లిక్విడ్, ఆ లిక్విడ్ని 1 స్పూన్ వేయాలి. ఆ తర్వాత బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, వంట సోడాని కూడా 1 స్పూన్ తీసుకొని ఆ విమ్ లిక్విడ్ వేసిన దాంట్లో వేద్దాము. ఆ తర్వాత మనం ఒక హాఫ్ లెమన్, నిమ్మకాయని తీసుకొని అందులో పిండేసేయాలండి. అప్పుడు నురగొస్తుంది, ఏం కాదు, దాన్ని అట్లా పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఆ గిన్నెను ఇంకా లెమన్ను పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే టూత్పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. నేనైతే పెప్సోడెంట్ టూత్పేస్ట్ని తీసుకున్నాను. కొంతమంది కోల్గేట్ తీసుకుంటారు, అది ఇంకా చాలా బాగా రిజల్ట్ చూపిస్తుంది అంటారు. అది కానీ ఇది కానీ ఏదైనా ట్రై చేయొచ్చు. టూత్పేస్ట్ అయితే కంపల్సరీ తీసుకోండి. టూత్పేస్ట్ తీసుకొని ఒక పాత బ్రష్, మనం వాడని బ్రష్ ఉంటుంది కదా, అది తీసుకొని మొత్తం సింక్ కౌంటర్ టాప్ పైన ఇంకా సింక్లో మొత్తం పేస్ట్ను స్ప్రెడ్ చేసేయండి, బాగా రుద్దేసేయండి. టూత్పేస్ట్ను మొత్తం కిచెన్ సింక్ లోపల ఇంకా కౌంటర్ టాప్ పైన మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఆ తర్వాత మనం తీసుకున్న ఈ లిక్విడ్ ఉంది కదా, లిక్విడ్ ఇంకా లెమన్, బేకింగ్ సోడా ఇవన్నీ వేసాం కదా, అది ఆ గిన్నెలో మిక్స్చర్ని అదే బ్రష్తో మనం ఏ ప్లేస్లో అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఎక్కువగా వేసి ఆ ప్లేస్ని నాననివ్వండి. కాసేపు బ్రష్తో రుద్దుతూ కాసేపు అలా నానబెట్టండి. దాన్ని ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి, పూర్తిగా స్ప్రెడ్ చేసి దాన్ని కూడా. ఇంకా మనకు తెల్ల మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి, అలాంటి ప్లేసెస్లో కొంచెం ఎక్కువగా ఉంచండి ఆ బేకింగ్ సోడా మిక్స్చర్ని. అలా ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ లెమన్ని పక్కన పెట్టేసాం కదా, ఆ లెమన్ తీసుకొని మొత్తం ఇప్పుడు మనకు ఎక్కడైతే తెల్ల మరకలు ఉన్నాయో ఆ ప్లేసెస్లో కొంచెం గట్టిగా రుద్దండి. అవి బాగా నానిపోవాలి. అవి బాగా నానితే మాత్రం మనకు క్లీన్ అయిపోయినట్టే. చివర్లో ఒకసారి స్టీల్ స్క్రబ్బర్ పెట్టి రుద్దామంటే ఈజీగా పోతాయండి. కాకపోతే కాసేపు ఎక్కువగా నాననివ్వండి. అలా కాసేపు నానిన తర్వాత మనం స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇందాక విమ్ లిక్విడ్ తీసుకున్నాం కదా, అదే లిక్విడ్ని మళ్ళొకసారి స్క్రబ్బర్ పైన ఒక 1/2 స్పూన్ వరకు వేసేసి దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి పూర్తిగా కౌంటర్ టాప్ పైన ఇంకా కిచెన్ సింక్ లోపల కొంచెం స్క్రబ్ చేసామంటే ఆ మరకలు ఈజీగా పోతాయండి. ఎటువంటి ఇబ్బంది లేదండి, అవి పోవు అనే మాటే లేదు. తెల్ల మరకలు ఈజీగా పోవడానికి ఈ స్టీల్ స్క్రబ్బర్ అయితే బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా క్లీన్ చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా తెల్ల మరకలు ఉంటాయి, అవైనా కానీ ఈజీగా పోతాయండి ఈ ప్రాసెస్ అప్లై చేశారంటే. చూస్తున్నారు కదా, కిచెన్ సింక్ని అయితే పూర్తిగా క్లీన్ చేసేసాను. ట్యాప్ కూడా చూడండి ఎలా మెరిసిపోతుందో. వీడియో స్టార్టింగ్లో కనిపించిన మరకలు ఏవీ లేవు, అన్నీ పోయాయి. చూస్తున్నారు కదా, మీ ఇంట్లో కూడా ఇలాంటి మరకలు ఉన్నాయి సింక్కి అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ని అప్లై చేసి ఈజీగా మరకలన్నీ పోగొట్టేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కమెంట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.